దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తన గ్రంథం 103:2. ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల ఎంతో కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణిస్తున్న మహాదేవుడు. దినదినమంతయు, వారమంతయు, నెలంతయు, సంవత్సరమంతయు మన కాచి కాపాడి ఇంతవరకు మన సజీవులుగా ఉంచిన మహాదేవుడు మన యేసయ్య. ఆయన యందు మనము కృతజ్ఞత కలిగి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు దేవుడు తన శాశ్వతమైన కృప మన మీద నిలుపుతున్న మహాదేవుడైన. ప్రేమ కలిగిన దేవుని హృదయంనకు వేదన కలిగించే వాటిలో ఒకటి కృతజ్ఞత లేకపోవట. దేవుని బిడ్డలారా, మనలో కృతజ్ఞత లేని స్వభావం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ప్రభువుని మహింపరచాలి. దేవుడు చేస్తున్న ఎన్నెన్నో మేళ్ళు మనకు చేశాడు. మట్టిగా ఉన్న మనలను దేవుడు ప్రేమించి జీవాత్మ కలిగిన మనుషులుగా చేసిన మహిమాస్వరూపుడైన, సకల సృష్టిని మన కొరకు సృష్టించిన, సర్వమును మన మేలు కొరకే ఇచ్చెను. మనము పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు మనలను బాగు చేయుటకు మన కొరకు బలియాగముగా శిలువలో మరణించిన సర్వాధికారైన దేవుడు, అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వోన్నతుడు, మన కొరకే తన ప్రాణాలే ప్రణంగా పెట్టిన మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మనతో ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకిచ్చి సర్వసత్యంలోనికి నడుపునట్లు ఏర్పాటు చేశాను. అయినను మనము దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఆయన చేసిన మేళ్లను మర్చిపోవుట ఎంత విచారం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని అని ప్రభు సెలవిస్తుండగా, దేవుడిచ్చిన గొప్పతనమును, ఆధిక్యతను నా సామర్థ్యమేనని అనుకుంటే ఎంత అజ్ఞానం. దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు. దేవుని మేళ్లను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు కృతజ్ఞత గలవారమగుదుము. అందుకే ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేస్తున్నట్టుకు ఏకాంతంగా కొంత సమయం గడపాలి. దేవుని బిడ్డలారా, ఈ క్షణంలో మనము సజీవుల లెక్కలో ఉండటం, ఆరోగ్యంగా ఉండటం ఆయన చేసిన మేలే కదా. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేదను అని దావీదు పాడుకుంటున్నాడు. ప్రభు మనకు చేసిన ఉపకారమునకు మనం ఆయనకు రుణస్థులమని జ్ఞాపకుంచుకొంచో మనము దీనులమై కృతజ్ఞతా భావము కలిగిందుము. దేవుడు నీతోటి మనుషులను నీకు చేసిన ఉపకారమును నీవెన్నడూ మరువద్దు. అప్పుడు నీవింకను దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ ఎడల గొప్ప కార్యములు చేస్తాడు ఆ సర్వశక్తిమంతుడగు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికి పనిలో ఉన్నారు. అయితే నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్ని చిందించిన యేసు క్రీస్తు నీ కన్నీళ్లను చూచాడు. నీ కష్టాలను ఎరిగి నిన్ను విడిపించాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దేవాదేవుడి నామానికి మహిమకరంగా, ఘనతగా ఆయన చేస్తున్న మేలుకి కృతజ్ఞత కలిగి ఇప్పుడే నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞాస్తులు చెల్లించి మహింపరిచి ప్రార్థించు. ఆయనకు అద్భుతమైన కార్యాన్ని ఇప్పుడే పొందండి. ఆయన కృపలో ప్రభు మిమ్మల్ని నింపి మీకు విజయమిచ్చి ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి, కనికరములు గల దేవా, కరుణా సంపన్నుడా, విజయప్రదాత, నీకు స్తోత్రాలు నాయనా. దేవా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే కదా రాజా. మా ఎడల మీ కృపను, మీ కనికరం, మీ ఆదరణ దయచేయండి. దేవా, నీకు స్తోత్రాలు.
మమ్మలను ఆనందింపచేసే మహాదేవుడు, మా భారాలన్నీ తొలగించి మాకు జయమిచ్చే మహాదేవుడు, దేవా మీ కృపగల మీ దయగల నామానికి స్తోత్రాలు తెలియజేస్తుండగా ఈ ఉదయకాల దీవెనలు మా మీద కుమ్మరించి, దేవానికి స్తోత్రాలు, మీ కృపలో మమ్మల్ని చేపడి నడిపించి ఈ దినమంతయు, వారమంతయు, నెలంతయు, మా జీవితకాలం అంతయు నీ కృప ద్వారా మేము జీవించడానికి మీ కృప మీ బిడ్డలైన మాకందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.